ఈరోజు ఆవు ఏంటంటే ఆవు కోసం గోరక్ష చేసే వాళ్ళపైన కేసులు, వందలాది కేసులైనాయి. రీసెంట్గా మొన్న మహేష్ వాళ్ళపైన 20 మంది మీద కేసులైనాయి. వాళ్ళు రాత్రుల పూట వాళ్ళ ఇంటి సంసారాన్ని పక్కన పెట్టి నా గోమాత చనిపోతుంది, నా గోమాతను కాపాడుతానని పోతున్న వ్యక్తుల పైన కేసులు చేశారు. ఎక్కడ వెళుతుంది ఈ రాజ్యాంగం? ఎక్కడ పోతుంది తెలంగాణలో రాజ్యాంగం? రేవంత్ రెడ్డి గారు మీరు సార్ చెప్పినట్టు వాళ్ళ సారేమో పట్టుకొని తిరుగుతాడు, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. కానీ ఈరోజు తెలంగాణలో మాత్రం అది అమలు పరచలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఎంఐఎం పార్టీ వాళ్ళు దర్జాగా మేము స్మగ్లింగ్లు చేస్తామని ఎమ్మెల్యేలు వచ్చి రోడ్ల పైన తిరుగుతున్నారు. వారిపైన కేసులు చేయని ఈ ప్రభుత్వం ఇవాళ హిందువుల పైన ఎందుకు కేసులు చేస్తుంది? హిందువులకు ఈ తెలంగాణలో హిందువులకు చట్టాలు లేవా, న్యాయాలు లేవా? హిందువుల పైన ఎందుకు ఈ అణచివేత? దీనిపైన ఖచ్చితంగా చర్చ జరగాలి. ఎందుకంటే మనం మాట్లాడకుంటే రాబోయే రోజుల్లో మన పిల్లలకు అస్తిత్వాన్ని కోల్పోతున్నాం. మనం హిందువులుగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చేసింది ప్రతి ఒక్కరు కూడా హిందూ వాదంతో ఉన్న వాళ్ళు తెలంగాణ రావాలని కొట్లాడడం జరిగింది. ఎంఐఎం పార్టీ ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో సపోర్ట్ చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో ఒక నాయకుడు వచ్చి రోడ్డు పైన నిలబడ్డాడు లేడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఏ రోజు కూడా తెలంగాణ రావాలని చెప్పి కొట్లాడిన లేరు. కానీ ఈరోజు తెలంగాణ రావాలని కొట్లాడి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల హిందువుల పైన కేసులు జరుగుతున్నాయి. మనం అందరం చూసాం.